వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు మనుగురు మండల హెడ్ క్వార్టర్లో మన భూభారతి 6/20/25 చట్టం గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సుకి గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయినారు. మన అధికారులందరూ రైతులందరికీ ఈ చట్టంకి సెక్షన్ వారీగా ఏమేమి అంశాలు ఉన్నాయో చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, మన చట్టం గురించి అవగాహన తీసుకొని వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం చేయడానికి ఇప్పుడు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. మీ ఊరికే వచ్చి వాళ్ళు సదస్సులు పెట్టుకొని మీ దరఖాస్తు తీసుకొని పరిష్కారం చేస్తారు. ఇది ఆల్రెడీ 4 జిల్లాల్లో పైలట్గా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడైతే అంశాల గురించి మేము చెప్తున్నాము. త్వరలోనే మీ గ్రామంలో కూడా వచ్చి మీ దరఖాస్తులు తీసుకొని మీకు పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం 2025 పైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు చట్టం పైన పూర్తి అవగాహన కల్పిస్తూ ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరపున పినపాక నియోజకవర్గ రైతాంగ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వలన రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అవన్నీ గమనించి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినారో మరి ఇవాళ ఈ ధరణి చట్టాన్ని అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పినారు. అదేవిధంగా కలిపి భూమాత చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ భూభారతి చట్టం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత మరి వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది. మాకు న్యాయం జరుగుద్ది, మా భూమి మీద మాకు భరోసా ఉంటుంది, మా భూమి మీద ఇంకా ఎవరు భవిష్యత్తులో రారు అనే నమ్మకంతో ఇవాళ ఈ చట్టం ద్వారా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులు తీసుకొని సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి అధికారులు పోతూ ఉన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క మండలాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా గ్రామ స్థాయిలోకి అధికారులే పోయి రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుద్ది. ఈ భూభారతి చట్టం ద్వారా ఇది భూ హక్కుల రక్షణ చట్టం, భూములకు తక్షణ పరిష్కారం ధ్యేయంగా ఈ చట్టం తీసుకొచ్చినారు. అన్ని రోజులు మరి ఇవాళ 15 నెలల కాలంలో ఈ చట్టం తీసుకురావడం మామూలు విషయం కాదు. సుదీర్ఘంగా మేధావుల సలహాలు, రాజకీయ పార్టీల సలహాలు, అన్ని ప్రైవేట్ సంఘాల సలహాలు, సామాజికవేత్తల సంఘాల సలహాలు కూడా తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టము అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ భూభారతి చట్టం వల్ల ఎవరైతే గతంలో భూముల వల్ల ఇబ్బందులు పడ్డారో, పట్టా పాస్బుక్ రాలేదో, ఎవరైతే దోపిడీ చేసినారో అన్నిటికీ సర్వరోగ నివారణగా ఇది భూభారతి చట్టము. భూముల వల్ల ఇబ్బందులు పడే రైతాంగానికి, ప్రజలకు ఇవాళ ఒక వరం లాంటిది ఈ చట్టము. ఈ చట్టం ఆగస్టు 15 కల్లా ఈ యొక్క భూభారతి చట్టం ద్వారా అన్ని రకాల సమస్యలు, భూ సమస్యలు పరిష్కరించాలనేదే ఈ చట్టం యొక్క ఉద్దేశం, ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ చట్టం తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకు, ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పినపాక నియోజకవర్గం తరపున, నా తరపున, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.